శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకులకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణः హనుమాన్ శత్రుజ్ఞానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 49వ సర్గము. అహల్య శాప విముక్తి. అఫలస్తు తతశక్రో దేవాన్ అగ్నిపురోధసః అబ్రవీత్ త్రస్తవదనః సర్షిసంఘాన్ సచరణాన్. వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై మహర్షుల తోడను చారణుల తోడను కూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లనెను. కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్ హి మయా సురకార్యం ఇదం కృతం. అఫలోస్మి కృతస్తేన క్రోధాత్ సాచ నిరాకృత. శాపమోక్షేణ మహతా తపోస్యాపహృతం మయా. తస్మాత్ సురవరాः సర్వే సర్షిసంఘా సచారణాః సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హదా. మహాత్ముడైన గౌతమునకు కోపము తెప్పించి ఆయన తపస్సును భంగపరిచితిని. ఆ విధముగా నేను దేవకార్యమును నెరవేర్చితిని. గౌతమముని శాప కారణముగా నేను అఫలుడనైతిని. అహల్య తన భర్తచే నిరాకరింపబడి ఆకారమును కోల్పోయెను. క్రుద్ధుడైన ఆ ముని మమ్ములను శపించుటచే ఆయన తపశ్శక్తి నష్టమయ్యెను. అందువలన ఓ సమస్త దేవతలారా, మహర్షులారా, చారణులారా, గౌతమముని తపస్సును భంగపరచి దేవతలకు సహాయపడిన నాకు మీరందరూ వృషణములు వచ్చినట్లు చేయుడు. శతక్రతోర్వచశ్రుత్వా దేవాసాగ్ని పురోగమాః పితృదేవానుపేత్యాహుః సహ సర్వైర్మరుద్గణైః. ఇంద్రుని యొక్క విన్నపమును ఆలకించి అగ్ని మొదలగు దేవతలందరూ మరుద్గణములతో కూడి పితృదేవతల కడకేగి ఇట్లు నుడివిరి. అయం మేషః స వృషణః శక్రో హ్యవృషణః కృతః. మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాసు ప్రయచ్చత. అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి. భవతాం హర్షణార్థాయ ఏ చ దాస్యంతి మానవాః. గౌతమముని శాప ఫలితముగా ఇంద్రుడు వృషణములు లేనివాడయ్యను. ఈ యజ్ఞమున మీకు సమర్పింపబడిన మేకపోతు యొక్క వృషములతో ఇంద్రుని సఫలుని గావింపుడు. మానవులు మీ సంతోషమునకై అర్పించిన ఈ మేషము వృషణములు లేనిదయ్యును మీకు పూర్తిగా తృప్తిని కలిగింపగలదు.
అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాः సమాగతాః ఉత్పాచ్య మేషవృష్ణౌ సహస్రాక్షే న్యవేశయన్. అగ్నిదేవుని యొక్క అనునయ వచనములు విని అక్కడ చేరి ఉన్న పితృదేవతలందరూ ఆ మేషవృష్ణములను ఇంద్రునకు అతికించిరి. తదా ప్రభృతి కాకుత్స పితృదేవాः సమాగతాః అఫలాన్ భుంజతే మేషాన్ ఫలైస్తేషాం అయోజయన్. ఓ రామ, అప్పటి నుండి పితృదేవతలు వృషణహీనములైన మేషములను స్వీకరించుచు వారికి కర్తలకు ఫలమును అనుగ్రహించుచుండిరి. ఇంద్రస్తు మేషవృష్ణః తదా ప్రభృతి రాఘవ గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః. ఓ రాఘవ, మహాత్ముడైన గౌతమముని తప ప్రభావమున అప్పటి నుండి ఇంద్రుడు మేషవృషణుడాయెను. తదాగచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః తారయైనాం మహాభాగం అహల్యాం దేవరూపిణీం. ఓ మహావీర, అందువలన అహల్య శాప విమోచన సమయము ఆసన్నమైనందున పుణ్యాత్ముడైన గౌతమముని యొక్క ఆశ్రమమున అడుగిడుము. దివ్య సుందరియు మహాత్మురాలను అయిన ఈ అహల్యను తరింపజేయము. ఈమెకు శాప విముక్తి కలిగింపుము. విశ్వామిత్ర వచశ్రుత్వా రాఘవ సహలక్ష్మణః విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమమధావిశత్. విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణునితో కూడి ఆ మహర్షి వెంట గౌతమాశ్రమమున ప్రవేశించెను. దదర్శ చ మహాభాగాం తపసా జ్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః ప్రయత్నాన్ నిర్మితాం దాత్ర దివ్యాం మయామయీమివ సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ ధూమేనాపి పరీతాంగీం దీప్తాం అగ్నిశిఖామివ మధ్యే అంభసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ సాహి గౌతమ వాక్యేన దురీక్ష బభూవః. పిమ్మట శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో కూడి తపప్రభావమున కాంతిమయముగానున్న మహాత్మురాలిని ఆ అహల్యాదేవిని చూచెను. సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడుచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై దృశ్యాదృశ్యమై ఒప్పుచుండెను. వృక్షములచే పుష్పములచే కప్పబడిన ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణచంద్ర ప్రభవలే విలసిల్లుచుండెను. ఇంకను ఆమె నీళ్లలో ప్రతిబింబించుచున్న సూర్యకాంతుల వలెను పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలెను తేజరిల్లుచుండెను. గౌతమముని ప్రభావము వలన ఆ అహల్య మానవులకు గాని కడకు సురాసురులకు గాని దుర్నిరీక్షయై యుండెను. త్రయాణమపి లోకానాం యావద్రామస్య దర్శనం శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగత. గౌతమ మహర్షి యొక్క శాపవచన ప్రభావముచే ఆమెకు శ్రీరాముని దర్శనమగు వరకును ముల్లోకములకును ఆమె దుర్నిరీక్షయై ఉండెను. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగెను. పిమ్మట వారికి కనబడెను. రాఘవౌ తు తస్యాః పాదౌ జగృహతుస్తదా స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతౌ పాద్యమర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహిత ప్రతిజగ్రాహ కాకుత్సో విధిదృష్టేన కర్మణ. అప్పుడు అతడికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించిరి. పిదప ఆమెయు గౌతమముని తన పతి వచనములను స్మరించుచు రామలక్ష్మణులకు పాదాభివందనం ఆచరించెను. అనంతరము అహల్య ఆమె రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారమును నెరపెను. వారును ఆ మర్యాదలను విధి విధానముగా స్వీకరించిరి. పుష్పవృష్టిర్మహత్యాసీత్ దేవదుందుభి నిస్వనైః గంధర్వాప్సరసాం చాపి మహానాసీత్ సమాగమః. పిమ్మట దేవతలు దుందుభులను మురోగించుచు పుష్పవృష్టిని కురిపించిరి. గంధర్వులు గానమనర్చిరి. అప్సరసులు నృత్యములు చేసిరి. సాధు సాధ్వితి దేవాస్తాం అహల్యాం సమపూజయన్ తపోబల విశుద్ధాంగీం గౌతమస్య వసానుగాం. తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయమును గ్రహించి గౌతమ మహర్షియు అచటికి చేరెను. తపోబలముచే పవిత్రురాలై పతిచెంత చేరిన అహల్యాదేవిని బాగు అని ప్రశంసించుచు దేవతలు ఆమెను పూజించిరి. గౌతమోపి మహాతేజ అహల్యా సహిత సుఖీ రామం సంపూజ్య విధివత్ తపస్తేపే మహాతపాః. మహాతపస్వియు తేజస్వియు అయిన గౌతముడును అహల్యా సహితుడై విధి విధానముగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానంద భరితుడాయను. పిమ్మట ముని ఆ ఆశ్రమమునందే తపో నిమగ్నుడయ్యను. రామోపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః
సకాశాద్విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతః. అంతట శ్రీరామచంద్రుడును శాస్త్రోక్తముగా గౌతమ మహాముని అర్చిన పూజలను స్వీకరించి లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలా నగరమునకు బయలుదేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 49 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 49వ సర్గము సమాప్తము.